కొందరు చాలా భక్తిగా బ్రతుకుతారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఏమిటో గుడికి రారు, ఇష్టం ఉండదు, బైబిల్ చదవరు, చదివేవారే మానేశారు, ప్రార్థన చేసేవారే చేయట్లేదు. దేవుడంటే ఎంతో ప్రేమ కలిగిన వారే ఇప్పుడు అంత ప్రేమ లేదు. నీవు దేవుణ్ణి కాకుండా ఎవరిని చేర్చుకున్నావో నీ గుండెలో, దేవుడు కాకుండా నీ హృదయంలో ఎవరు చేరారో, నిన్ను బాగు చేసేవాళ్ళు చేరారా, నిన్ను పాడు చేసేవాళ్ళు చేరారా? ముఖ్యంగా యవనస్తుల జీవితాలు ఎలాగున్నాయి? తల్లిదండ్రులు గోడుని ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు పిచ్చివారు వలె మారిపోయి, అయ్యో నా కుమారుడు ఇలాగైపోయాడే, నా కూతురు ఇలాగైపోయిందే, సంతోషం లేదు, మంచితనం లేదు, తల్లిదండ్రులంటే ప్రేమ లేదు, అన్నదమ్ములన్నా అక్క చెల్లెండ్రన్నా ఇష్టం లేదు, ఇలా మారిపోయింది ఏమిటి, ఇలా మారిపోయాడేమిటి? ఎవరు చేరారు నీ హృదయంలో? దేవుడు లేని హృదయం, చెడిన హృదయం, పాడైన హృదయం, పనికిరాని హృదయం, జీవితానికే ముప్పు తెచ్చుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అయ్యో వినలేము, చెప్పలేము. ఎంతోమంది యవనస్తులు ఎంతో కాలం 100 ఏళ్ళ ఆయుష్ అంటారే, ఇంతకుముందు ఇంకా ఎక్కువ కాలం, ఇప్పుడు కూడా కొంతమంది 100 దాటిన వారు ఉన్నారు. కానీ ఆయుష్ను పాడు చేసుకుంటున్నారే. సాతానుడు ఎంత తొందరగా పట్టుకున్నాడు నిన్ను, పాడు చేశాడు నిన్ను, పాడైపోయావేమిటి? అందుకని ప్రభు సిలువ మోసుకుంటూ, సుందర సింగ్, భూమిని ఆకాశమును కలుగు చేసిన వాడను నేనే నిన్ను కలుగు చేశాను, నేనే దేవుణ్ణి అని మాట్లాడాడు. ఆ మాట వినగానే కంగారు పడిపోయాడు. ప్రభువును చూడగానే ఏడ్చాడు, కేకలు పెట్టాడు, అయ్యో అయ్యో అయ్యో, నిన్నేనా దేవా, దేవుణ్ణే నేను దూషించానా? దేవుని గ్రంథాన్ని కాల్చానా? యేసు ప్రభునే దూషించానా? పశ్చాత్తాపడ్డాడు. ప్రభు కాళ్ళ మీద పడదామని ముందుకు వచ్చాడు. ప్రభు అదృశ్యమయ్యాడు. ఆ దృశ్యమే అతనిలో ఉండిపోయింది. ఇక ఏది వద్దు. పాటియాలాలో, పంజాబ్ రాష్ట్రంలో 100 ఎకరాల గోధుమల పొలాలు కలిగినటువంటి భాగ్యవంతుని యొక్క కుమారుడు, భాగ్యం ఎందుకు నాకు? నెమ్మది లేని బ్రతుకుకు భాగ్యం ఏముంది? ఈవేళ చాలామంది కోట్లు ఉన్న వాళ్ళకి నెమ్మది లేదు. ఏమిటి లాభం? బైబిల్ ఏం చెబుతుంది? ప్రభు ఏమన్నాడు? లోకమంతా సంపాదించుకొని ఒకడు తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? లోకమంతా సంపాదించుకున్నా ప్రాణం పోగొట్టుకుంటే ప్రాణం పోయాక ఇంకేముంది? ఈ సంపాదించుకున్నవన్నీ ప్రాణంతో పాటు, మనిషితో పాటు కూడా ఏమైనా వెళ్తాయా? అందుకనే బ్రతుకుండగా చేయవలసింది ఏమిటి? నీకు నెమ్మది కావాలి. సుందర్ సింగ్ గారికి హృదయం తెరిచాడు. తన హృదయాన్ని యేసు ప్రభు కనబడిన వెంటనే సుందర్ సింగ్ గారు తన హృదయాన్ని తెరిచారు, ప్రభువును చేర్చుకున్నారు.